చెల్లిస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తా ఉంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ఇర్మియా 29వ అధ్యాయం 12 నుంచి 14 వరకు కలిసి చదువుకుందామండి అన్ని వాక్యాలు. మీరు నాకు మొరపెట్టుదరని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనట్ల మీరు నన్ను కొనుకొందురు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మును చెరపట్టియే జనుల్లోనికి ఏ స్థలముల్లోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. పరిశుద్ధవాక్యం దేవుడు దీవించును. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా నేను ఆరాధించటకు స్తుతించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. నేను యాక్చువల్గా లాస్ట్ వీక్ ఏదైతే ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చానో దాని కంటిన్యూషన్ గానే ఈ థాట్ని కూడా మీతో వదిలిపెట్టాలని నేను ఆలోచిస్తా ఉన్నాను కదా. లాస్ట్ వీక్ కావస్తే మీరు ఆన్లైన్లో మన వాళ్ళు ఆల్రెడీ కూడా ఆ ప్రసంగాన్ని అప్లోడ్ చేశారు. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే ఆ ప్రసంగాన్ని మీరు ఆన్లైన్లో చూడొచ్చు. అంటే దేని కాలమందు అది జరుగునట్లుగా దేవుడు మన జీవితంలో ప్రతి సంఘటనను కూడా నియమించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము లాస్ట్ వీక్ ధ్యానం చేసుకున్నాం. అంటే దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు, రెండోది కీడును కూడా ఆయనే అనుమతిస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు కేవలం మేలు మాత్రమే చేస్తాడు, కీడు అనేటువంటిది సాతానుగాడు తీసుకొస్తాడు అనుకుంటాం. కాదు కాదు, సాతానికి అంత అధికారం లేదు, అంత అవకాశం కూడా లేదు. కాబట్టి దేవుడు ఆయన కీడు చెయ్యడు గాని కీడును అనుమతిస్తాడు. హీ అలౌస్. సో గాడ్ హీ డస్ గుడ్ బట్ హీ అలౌస్ ఈవెన్ అడ్వర్స్ సర్కమ్స్టెన్సెస్. మన జీవితాల్లో ఎందుకు దేవుడు ఈ రకంగా మేలు కీడుల కలయికతో మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తాడు అనేటువంటిది కనుక గమనిస్తే తన్ను వెతుకుటకు అనేటువంటి మాటను మనం ధ్యానం చేశాం. ఇట్ ఈస్ ఓన్లీ టు సీక్ గాడ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సీకింగ్ గాడ్ అంటే ఏంటి దేవుణ్ణి వెతకటం, దాని గురించినటువంటి కొన్ని విషయాలు మనము ఇర్మియా గ్రంథంలో నుండి మనము అదే కాంటెక్స్ట్లో, అంటే లాస్ట్ వీక్ ఏదైతే కాంటెక్స్ట్లో నేను మాట్లాడటం జరిగిందో అదే కాంటెక్స్ని కంటిన్యూ చేస్తూ ఇర్మియా గ్రంథంలో నుండి దేవుని వెతకటం అంటే ఏంటో దాని వెనుకున్నటువంటి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. జీవితంలో వచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటి, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా మన జీవితాల్లో కొనసాగేటువంటి ఆ ఛాలెంజ్ ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే, దేవునికి మనం విధేయత చూపించినంత మాత్రం చేత ఇట్ డజంట్ మీన్ యూ విల్ హ్యావ్ ఎ ట్రబుల్ ఫ్రీ లైఫ్. చాలాసార్లు మనం దేవుణ్ణి నమ్ముకోవటానికి కారణం ఏంటి, లేదంటే దేవుణ్ణి
మనము దేవునిగా నమ్మటానికి కారణం ఏంటంటే మన జీవితంలో దేవుడు ఏదో కష్టాన్ని తీసేశాడు, లేదంటే ఏదో ఒక రోగం విషయంలో ఆయన స్వస్థపరుచుంటాడు, లేదంటే పాపం విషయంలో దేవుడు మనల్ని సంధించడాన్ని బట్టి ఇక్కడ కూర్చున్న మన ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదో ఒక కారణం చేత మనం ప్రభువుని నమ్ముకోవటం జరిగింది. ప్రభువును నమ్ముకున్న తర్వాత మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే ప్రభువును నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు ప్రభువు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మన జీవితంలో హ్యాపీగా లైఫ్ ముందుకెళ్ళిపోవాలి అనేటువంటిది మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం, నిజమే. కానీ జీవితంలో వచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటంటే ప్రభువుని నమ్ముకున్నప్పటికీ కూడా అన్ని వేళ మన జీవితాల్లో హ్యాపీగా లైఫ్ ఏమీ ముందుకు వెళ్ళదు. ఆ మాటకు వస్తే దేవుని మాటకు మనం విధేయత చూపిస్తున్నంత మాత్రం చేత, లేదంటే దేవుని వాక్యాన్ని మనము విధేయత చూపిస్తున్నంత మాత్రం చేత ఇట్ డజంట్ మీన్ యూ కెన్ హ్యావ్ ఏ ట్రబుల్ ఫ్రీ లైఫ్. ఇది మీకు అర్థం కావటానికి అబ్రహాము జీవితంలో రాయబడినటువంటి ఒక వచనాన్ని మనము ఆలోచించినట్లయితే అక్కడ ఉంటుంది, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. చూసారా ఆ మాట? బహుశా అబ్రహాము తన బంధువుల దగ్గర నుండి సెలవు తీసుకొని ఏమంటారు ఆయన వాగ్దాన దేశమునకు ప్రయాణం చేయటం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఆల్రెడీ నేను మీకు అనేకమైన అంశాలు లాస్ట్ టైం వాక్ ఆఫ్ ఫెయిత్లో మీ దృష్టికి నేను తీసుకొని రావటం జరిగింది. అంటే చాలా గొప్ప నిర్ణయాలు తీసుకొని చాలా వెల చెల్లించి అబ్రహాము ఆయన ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు బహుశా ఆ దారిలో ఆయన ఏమనుకుని ఉంటాడు కదా, వాగ్దాన దేశంలో లైఫ్ ఎట్లా ఉంటుందో, లేదంటే దేవుడు ఏ రకంగా ఆశీర్వదించబోతున్నాడో. ఒక రకంగా ఇక్కడ గనక మనం గమనిస్తే ఐరనీ ఏంటంటే దేవుడు అబ్రహాముకి దేశాన్ని వాగ్దానం చేస్తే ఆయన గుడారాల్లో బతకాల్సి వచ్చింది. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మనము ఇళ్లలో బ్రతుకుతుంటే మనం అనుకుంటున్నాం, అబ్బా సొంత ఇల్లండి, లేదంటే సొంత ఇల్లు అనేటువంటిది ఒక కళ, లేదంటే ఒక ఎయిము, ఒక గోలు. అబ్రహాముకి అయితే దేవుడు ఇల్లు కాదు, ఏం వాగ్దానం చేశాడు? దేశాన్ని నీకు ఇస్తా అన్నాడు. నిజానికి దేశాన్ని వాగ్దానం చేయబడిన వాడు ఎట్లా బ్రతకాలి కదా? అమ్మా, అబ్రహాము ఏదో ఒక మూల కాదు దేవుడు ఆయనకి ఇచ్చింది, లేదంటే ఒక ప్రదేశంలో ఇల్లు కాదు దేవుడు అబ్రహాంకి ఇచ్చింది. దేవుడు అబ్రహాంకి ఏమి ఇచ్చాడు? ఒక దేశాన్ని ఇచ్చాడు. అంటే ఒక రకంగా ఆయన ఎవరు? దేశమునకు అధినేత కదా. హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ ఎ కంట్రీ. అబ్రహాం చిన్నోడేం కాదు, ఆయన ఎవరు? దేశానికి పితామహుడు, పితరుడు. సో ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ ఎ గ్రేట్ కంట్రీ. ఈ రోజు కూడా ఇస్రాయేల్ దేశం ప్రతిరోజు మనకి వార్తల్లో కనబడతానే ఉంది, అవునా కదా? మరి ఇస్రాయేల్ దేశం ఏదైతే వార్తల్లో కనబడుతుందో దాని అంతటికీ ఫౌండర్ ఎవరు? మూలకారకుడు ఎవరు? అబ్రహాం. అయితే అబ్రహాం యొక్క జీవితాన్ని కనుక గమనిస్తే ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకొని దేవుని కొరకు ఇంత గొప్ప త్యాగం చేసి తన వారినంతా వదిలిపెట్టి తన దేశమునంతా వదిలిపెట్టి ఒక గొప్ప దేశమును దేవుడు వాగ్దానం చేసినప్పుడు దానికి పితామహుడుగా అడుగు పెట్టినటువంటి అబ్రహాము తన సొంతింటిలో బ్రతికినట్టు బ్రతకలేదు, తన సొంత దేశంలో బ్రతికినట్టు బ్రతకలేదు. ఆ మాట కోసం అబ్రహాముకు ఒక ఇల్లు కూడా లేదు. అబ్రహాం ఎక్కడ బతికాడు? గుడారంలో బతికాడు. అది విశ్వాస జీవితం. అబ్రహాము ఆయన కనాను ప్రవేశించగానే వెల్కమ్ టు అబ్రహాం సైన్ ఏం లేదు ఆయనకి. ఆయనకి ఎవరు పుష్పగుచ్చాలు తీసుకొని ఎదురు రాలే, ఆయనకెవరు సాల్వా కప్పి సన్మానం చేయలే. అన్నా నువ్వు భలే వచ్చావు, నువ్వు ఇంత పెద్ద ఏమంటారు 28 సంవత్సరాలు నువ్వు భలే కింగువు, నువ్వు భలే గొప్పోడివి అని ఎవ్వడూ మాట్లాడలే. ఆ మాటకొస్తే అబ్రహాము వాగ్దాన దేశంలో ప్రవేశించగానే
దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే కరువు అనేటువంటి పరిస్థితి. ఎంతమంది ఇష్టపడతారు? దేశానికి అధినేతగా వచ్చినటువంటి వాడు కరువులో చిక్కోవటం ఏంటి అంటే, వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్ అబ్రహాం? ఏం నేర్పిస్తున్నాడు దేవుడు అంటే, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని వచ్చిన తర్వాత, వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ హి హ్యాడ్ టు ఫేస్ ఇన్ లైఫ్? తన జీవితంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులు అతను ఊహించినవి కాదు. అమ్మ, వెనకాల పిల్లలు మరీ చిన్నగా ఉంటే వాళ్ళని రూమ్లో తీసుకెళ్ళిపోండి అమ్మ. వెనకాల వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. ఈ పక్కన రూమ్ మీ కొరకే. ఓకే, సౌండ్ చేసే పిల్లలందరినీ తీసుకెళ్ళండి. సౌండ్ చేయకపోతే పర్లేదు, మీరు మెయింటైన్ చేస్తారు. సౌండ్ చేస్తే మటుకి రూమ్లోకి వెళ్ళిపోవటమే. ఓకే, రైట్. కాబట్టి అబ్రహాము ఎటువంటి పరిస్థితుల్లో ఉండవలసి వచ్చింటే, ఆల్ త్రూ హిస్ లైఫ్, జీవితాంతము. అసలు ఆ మాట కోసం అబ్రహాం యొక్క సంతానం ఇస్సాకు, వాళ్ళు గుడారాల్లోనే బతికారు. పోనీ ఇస్సాకు యొక్క సంతానం యాకోబు, వాళ్ళు గుడారాల్లోనే బతికారు. అంటే ఆల్మోస్ట్ 3 తరాల వరకు కూడా వాళ్ళు ఎక్కడ బతికారు? డిడ్ దే లివ్ ఇన్ కన్వీనియన్స్ ఆర్ డిడ్ దే లివ్ ఇన్ ప్రాస్పరిటీ? అంటే గుడారములో ఒక టెంపరరీ లైఫ్ తాను జీవిస్తున్నట్లుగా దేవుడు అబ్రహామును జీవింపచేశాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? అన్య దేశములో ఉన్నట్లుగా. నిజానికి ఇది అన్యుల దేశం కాదు, దేవుడు వాగ్దానం చేసినటువంటి సొంత దేశం. ఏమండి, మీరు ఇల్లు కొనుక్కున్నారనుకోండి, దాన్ని మీరు ఏమని పిలుస్తారు? ఓన్ హౌస్ అంటారా? అనరా? రెంటెడ్ హౌస్ అంటారా? మీరు ఓన్ హౌస్ లో ఎవరన్నా రెంట్ ఇస్తారా మీరు? సో ఓన్ హౌస్ లో మీరు బతుకుతున్నప్పుడు ఏమని ఫీల్ అవుతారు? అది ఓన్ హౌస్ అనుకుంటారా, రెంటెడ్ హౌస్ అనుకుంటారా? కానీ అబ్రహాము ఓన్ కంట్రీలో బ్రతుకుతా కూడా ఆయన రెంటెడ్ కంట్రీలో బ్రతికినట్టు ఫీల్ అయ్యాడంట. హీ నెవర్ ఫీల్ దట్ హిస్ కంట్రీ తన సొత్తు అని అనుకోలే. లేదంటే దేవుడు తనకిచ్చినటువంటి ఏమంటారు స్వాస్థ్యము అని అనుకోలేదు. ఆ మాటకు వస్తే అవకాశం రాకుండానే అబ్రహాం అట్లానే ముగించేశాడు, ఇస్సాక్ అట్లానే ముగించేశాడు, యాకోబు అట్లానే ముగించేశాడు. ఎప్పుడో మోషే కాలంలో వాళ్ళు, యెహోషువ టైంలో వాళ్ళు వెనక తిరిగొచ్చి ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకున్న దాకా కూడా అది ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడినటువంటి భూభాగం అయినప్పటికీ కూడా ఆ భూభాగంలో వాళ్ళు పరదేశులుగానే బతికారు. కాబట్టి నేనేమంటే, ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, డోంట్ థింక్ యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రం చేత కొన్నిసార్లు మన దశలేం మారకపోవచ్చు, మన పరిస్థితులేం మారకపోవచ్చు. అయినప్పటికీ మనం ప్రభువుకి విధేయత చూపిస్తూ మనం నడవాల్సినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట్లాడినా అంటే, ఫాస్ట్ ఫార్వర్డ్ కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇశ్రాయేలీయులకు అదే పరిస్థితి దాపురించింది. ఏంటా పరిస్థితి? వీళ్ళు వాగ్దాన దేశంలో నుండి చెరలోకి వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ ప్రభువు వాళ్ళతో ఏమంటాడు ఇర్మియా ద్వారా, మీరు ఈ ముందు అధ్యాయాలు కనుక చదివితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నెక్స్ట్ 70 years బబులోను మీ దేశం కాబోతా ఉంది. బబులోన్ అనేటువంటిది మీ సొంత స్థలము కాబోతా ఉంది. బబులోన్ అనేటువంటిది మీ ఇల్లు కాబోతా ఉంది. అమ్మ, సర్వసాధారణంగా మనం ఇంట్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఒక నెల రోజులు మనం బయటికి వెళ్ళామనుకోండి అమ్మా, ఏమైతుంది? లేదా 2 నెలలు బయటికి వెళ్ళారు, లేదంటే ఒక వారం రోజులు మీరు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకున్న ఫీలింగ్ ఏంటో తెలుసా? ఎప్పటికప్పుడు ఇంటికి వచ్చేసి మన ఇంట్లో మన బెడ్ మీద కదా మనం పడుకుంటే ఉన్నంత సుఖము ఇంకా ఏ ఇంట్లో కూడా ఉండదు. మోడీ గారి ఇంట్లో కూడా అంత సుఖం ఉండదు. మిమ్మల్ని తీసుకెళ్లి మోడీ గారి ఇంట్లో పెట్టినా కానీ మీరు వెంటనే ఏమంటారు? మా ఇంటికి ఎప్పుడు వెళ్తామండి అని అంటారు. మీరు అక్కడ మా అయితే ఎన్ని రోజులు ఉంటారు? కొన్ని రోజులు ఉంటారు. బట్ లిబర్టీ కానీ, ఫ్రీడమ్ కానీ, లేదంటే హ్యాపీనెస్ కానీ ఎక్కడ ఉంటుంది? మన సొంత ఇంట్లో. ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, ఫర్ 70 years యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
అంటే వీళ్ళ ఇల్లు వదిలిపెట్టేయాలి, వీళ్ళ దేశం వదిలిపెట్టాలి, వీళ్ళ మందిరం వదిలిపెట్టాలి, అన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? బబులోనికి వెళ్ళాలి. బబులోన్లో ఏం చేయబోతున్నాడు దేవుడు? అక్కడ ఉండమంటున్నాడు. ఎంతకాలం ఉండమంటున్నాడు? 70 సంవత్సరాలు ఉండమంటున్నాడు. 70 సంవత్సరాలు అంటే తక్కువమ్మా. 2 తరాలు అక్కడ ఉండాలి. సో ఒక రకంగా ప్రభువే నేర్పిస్తున్నాడంటే, అంటే యెరూషలేములో వాళ్ళు, ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు సొంత ఇంటి కింద వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఫీల్ అయ్యారో, ఆ పరిస్థితుల్లోండి దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టి బబులోను దేశానికి తీసుకువెళ్ళి అక్కడ దేవుడు వారికి నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? అరే అబ్బాయి, మీరు బాబిలోనులో మీరు ఉండాలి, 70 సంవత్సరాలు ఉండాలి, కానీ ఇది మీ సొంత ఇల్లు కాదు. అంటే ఒక రకంగా బాబిలోన్లో వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నారు తెలుసా? నాన్ ఇమిగ్రెంట్స్ గా బ్రతుకుతున్నారు కదా. ఇప్పుడు మీరు వేరే కంట్రీకి వెళ్ళాలనుకోండి, మనం ఇండియన్ సిటిజన్స్ కనుక వేరే కంట్రీ, మీరు యూకే వెళ్ళాలన్నా, కెనడా వెళ్ళాలన్నా, లేదంటే యుఎస్ వెళ్ళాలన్నా వాళ్ళు ఏ వీసా ఇస్తారు మనకి? ఇమిగ్రెంట్ వీసా ఎవరు? ఏ వీసా ఇస్తారు? నాన్ ఇమిగ్రెంట్. నాన్ ఇమిగ్రెంట్ అంటే రెసిడెంట్ ఏలియన్, అంటే నీకు అక్కడ ఉండటానికి అవకాశం ఉంది కానీ నువ్వు పరదేశివే. అన్లెస్ ఆ దేశానికి వెళ్ళి నీకు సిటిజన్షిప్ వచ్చేంత వరకు కూడా యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ రెసిడెంట్ ఏలియన్. సో ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు చేసిన పని ఏంటంటే, యు ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. నిజానికి పౌరసత్వం ఎక్కడుంది? ఇశ్రాయేల్ దేశంలో ఉంది. సొంత భూభాగం ఏది? ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? బబులోన్లో ఉండాలి. మరి బబులోను వాళ్ళ సొంత దేశమా? కాదు. పోనీ పర్మనెంట్ గా అక్కడ ఉంటారా? కాదు. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 70 సంవత్సరాలు ఉంటారు. ఆ 70 సంవత్సరాలు అక్కడ బతుకున్నంత కాలం కూడా వాళ్ళ స్టేటస్ ఏంటి? దే ఆర్ రెసిడెంట్ ఏలియన్స్. అంటే వాళ్ళకి ఎక్కడైతే పౌరసత్వం ఉందో ఆ పౌరసత్వం ఉన్నటువంటి దేశంలో వారు నివసింపకుండా, పౌరసత్వము లేనటువంటి దేశంలో దేవుడు వాళ్ళని పరదేశులుగా పెడుతున్నాడు. అమ్మ జాగ్రత్త వినండి, ఇక్కడ దేవుడు ఒక ప్రిన్సిపుల్ నేర్పిస్తున్నాడు. క్రైస్తవులారా, మీరు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా, ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం చేత మీ స్టేచర్ మారదు. ఇప్పుడు మన సిటిజన్షిప్ ఎక్కడుంది? ఇండియాలో ఉందా? పరలోకంలో ఉందా? పరలోకంలో ఉంది. సో ఇండియాలో మీకున్న సిటిజన్షిప్ ఏంటి? మీరు రెసిడెంట్ ఏలియన్స్. మనం అందరం ఎవరో చెప్పండి? రెసిడెంట్ ఏలియన్స్. మనం నాన్ ఇమిగ్రెంట్స్ గా ఉన్నాం ఇక్కడ. ఎక్కడ? భారతదేశంలో. అసలు పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. సో ఇప్పుడు బబులోనులో నువ్వు రెసిడెంట్ ఏలియన్ గా నువ్వేం చేయాలి? అది ప్రభు మాట్లాడుతున్నాడు. సో బబులోన్లో ఉంటున్నప్పుడు యూ కాంట్ ట్రీట్ దట్ యాజ్ యువర్ ఓన్ ల్యాండ్. అది నీ ఓన్ ల్యాండ్ కాదు, అది నీ ఓన్ కంట్రీ కాదు. అక్కడ సిటిజన్షిప్ నీకు లేదు, అక్కడ హక్కులు నీకు లేవు. దేర్ ఆర్ నో రైట్స్. సో ఇప్పుడు నీకు హక్కు కానీ, నీ సొంతం కానీ, లేదంటే నీ స్వాస్థ్యము కానీ ఏది కాబోతా ఉంది? క్రైస్తవులకు పరలోకం కాబోతా ఉంది. ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము మనం ఏం చేయాలి? రెసిడెంట్ ఏలియన్స్ గా బ్రతకాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం గనక గమనిస్తే వీళ్ళు బాబిలోన్లో వెళ్ళి ఉన్నంత మాత్రం చేత దే కెనాట్ అడాప్ట్ ద కల్చర్ ఆఫ్ బాబిలాన్. బబులోను సంస్కృతిలో వాళ్ళు ఇమ్మర్స్ అవ్వటానికి వీలు లేదు. బబులోను యొక్క పద్ధతులను వాళ్ళు అనుసరించడానికి వీల్లేదు. అందుకే మీకు గుర్తుందా, డానియల్ లైఫ్ లో కానీ, షడ్రకు మేషకు అబేద్నెగోలు వీళ్ళు ఏం చేశారు? బాబిలోన్లో వెళ్ళినప్పుడు రాజు బల్ల దగ్గర ఆహారం తీసుకొని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము, ఎందుకంటే మా సంస్కృతి ఇది కాదు. అంటే బబులోన్లో మేము నివసిస్తున్నంత మాత్రం చేత, బబులోన్లో మేము రెసిడెంట్ ఏలియన్స్ ఉన్నంత మాత్రం చేత మా కల్చర్ కానీ, మా వాల్యూస్ కానీ దేనికి సంబంధించినవి? యెరూషలేముకు సంబంధించినవి. అది సెపరేషన్ అంటే. అంటే మనం ఈ రోజున ఈ లోకంలో బ్రతుకుతున్నంత మాత్రం చేత ఈ లోకపు విలువలతో మనం జీవించాల్సిన అవసరం లేదు. ఈ లోకము యొక్క సంస్కృతిలో, ఈ లోకము యొక్క విధానాల్లో,
ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతుల్లో మనము ఇమడాల్సినటువంటి అవసరం లేదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలము కూడా we need to live with the culture and the values of the heaven. ఎక్కడైతే దేవుడు మనకి పౌరసత్వం ఇచ్చాడో, ఎక్కడైతే దేవుడు మనకు శ్వాసం ఇచ్చాడో ఆ విలువలతో మనం జీవించాల్సిందే గాని ఈ లోకముని తలకెక్కించుకోమాకండి, ఈ లోకంలో కలిసిపోమాకండి, ఈ లోకపు విధానాల్లోకి వచ్చేమాకండి. ఇట్ ఈస్ డేంజరస్. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకు దేవుడు బబులోను తీసుకెళ్లాడు, ఎందుకు వాళ్ళని చెరలో ఉంచాడు, ఎందుకు 70 సంవత్సరాలు వాళ్ళు తమది కానటువంటి ఒక పరదేశంలో ఉండాలి, తమ సొంత భూభాగాన్ని ఎందుకు వదిలిపెట్టి వాళ్ళు 70 సంవత్సరాల పాటు ఎందుకు రెసిడెంట్ ఏలియన్స్ గా బ్రతకాలంటే బికాస్ గాడ్ ఈస్ టీచింగ్ దెమ్ హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ హెవెన్లీ వాల్యూస్. ఆ మాట మీకు అర్థమవుతుందా? బబులోన్లో ఉండి ఇశ్రాయేలు యొక్క సంస్కృతి ఏంటో మీకు అర్థం కావాలి. అది వదిలిపెట్టడానికి వీల్లేదు. మీకు గుర్తుందా, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎస్తేరు గ్రంథంకి వచ్చిన తర్వాత కూడా అదే మాట కనిపిస్తుంది. హామాను వచ్చి ఏమంటాడు, వారి విధులు వేరుగా ఉన్నాయి, వారి పద్ధతులు వేరుగా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చెరలోకి వచ్చి 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా, నిజానికి ఎస్తేరు మొర్దెకై వాళ్ళు చెరలోండి వెనక్కి వచ్చిన తర్వాత చాలా కాలం తర్వాత ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఒక రకంగా చెరలో నుండి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు తిరిగి యెరూషలేముకు రాకుండా మిగిలిపోయినటువంటి వాళ్ళు అక్కడ. అయినప్పటికీ వాళ్ళు బబులోన్లో వాళ్ళు ఆ యొక్క పర్షియా దేశంలో వాళ్ళు నివాసం చేస్తున్నప్పుడు వాళ్ళ విధానాలు ఎట్లాగున్నాయి, వాళ్ళ పద్ధతులు ఎట్లాగా ఉన్నాయి? ఏమండి, ఈరోజు మనం గనక క్రైస్తవుల జీవితాలు చూస్తూ ఉంటే చాలా విచారకరంగా ఉంటుంది. నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటున్నావు కానీ నీ పద్ధతులన్నీ లోక పద్ధతులే, నువ్వు అనుసరించే విధానాలన్నీ లోక విధానాలే. అంటే నువ్వు నమ్మేది వేరు, నువ్వు బతికేది వేరు. అది మోసం కాదు? నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాని ప్రకారం జీవించు. నువ్వు ఇక్కడ ఈ లోకంలో ఉంటున్నంత మాత్రం చేత లోకపు విలువలతో బతకమాక. నువ్వు లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా యూ హ్యావ్ టు లివ్ విత్ ద హెవెన్లీ బిబ్లికల్ వాల్యూస్. అందుకనే దేవుడు మళ్ళీ లోకంలో పెట్టాడు. ఈ లోకంలో తీసేయటం మనకి చేతకాక కాదు. మనం మారు మనసు పొందంగానే మన దేవుడు ఎందుకు పరలోకంలోకి ట్రాన్స్లేట్ చేయలేదు? బికాస్ హీ వాంట్ us టు లివ్ హియర్. ఈ లోకంలో మనం రెసిడెంట్ ఏలియన్స్ గా బ్రతకాల్సిందే. ఈ లోకపు విధానాల్ని మనం అందిపుచ్చుకోకుండా, లోకానికి వ్యతిరేకంగా, లోకం యొక్క విలువలతో కాకుండా లోకంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఆ దేవుని వాక్యపు విలువలతో మన జీవితాంతం బ్రతకటానికి దేవుడిచ్చేటువంటి ట్రైనింగే మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి క్రైసిస్ సిచ్యువేషన్స్. దట్ ఈస్ ద బాబిలాన్ దట్ వీ నీడ్ టు ఫేస్ ఇన్ లైఫ్. బబులోన్లో జరిగేటువంటి ప్రక్రియ అది. బబులోన్లో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు పరలోకపు విలువలతో పరదేశిగా నువ్వు ఈ లోకంలో జీవించడానికి ఏదైతే తుప్పు ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయో అవి వదిలించడానికే దేవుడు బబులోన్లో పెడుతున్నాడు. జాగ్రత్త. సో గాడ్స్ పర్పస్ ఇన్ టేకింగ్ దెమ్ టు బాబిలాన్ ఏంటంటే టు ప్యూరిఫై దెమ్. వాళ్ళలో లోకపు మాలిన్యం అంటుకుపోయింది, వాళ్ళకు విగ్రహారాధన అంటుకుపోయింది. కాబట్టి ఏదైతే ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు ఉంటున్నప్పుడు దేవుని మాటకు లోబడకుండా పాపమును వాళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారు. పాపం యొక్క ఆ చేష్టలను, ఆ పోకడలను వాళ్ళు ఎంటర్టైన్ చేశారు గనక వాటి నుండి దేవుడు విడిపించడానికి దేవుడు వాళ్ళని బబులోనికి తరిమాడో. God took them into exile in Babylon. ఎందుకో తెలుసా? దేవుని కొరకు ఎటువంటి విలువలతో నువ్వు జీవించాలో ఆ విలువలు నీకు వచ్చేంత వరకు నీ తుప్పు వదిలించడానికి దేవుడు నిన్ను బబులోన్లో పెడతాడు. There is no other reason. Because God wants to purify you.
నువ్వు ఇశ్రాయేలు దేశంలో ఉండి నెత్తికెక్కించుకున్నావు. ఏం నెత్తికెక్కించుకున్నావు? లోకాన్ని నెత్తికెక్కించుకున్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు నుండి నిన్ను బయటకు తరిమి ఏదైతే లోకాన్ని మనం అంటించుకున్నామో ఆ లోకాన్ని వదిలిపెట్టడానికి దేవుడు మనల్ని బబులోనులో పెడతాడు. కారణం ఏంటంటే బబులోనులో దేవుడు మనకి నేర్పిస్తాడు హౌ టు లివ్ ఇన్ బాబిలాన్ విత్ బిబ్లికల్ వాల్యూస్. మనము బబులోనులో బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆ దేవుని వాక్యపు విలువలతో మనం ఎట్లా బ్రతకాలో నేర్పించడం అనేటువంటిది, దట్ ఈస్ హౌ గాడ్ ఆల్వేస్ పుట్స్ బాబిలాన్ ఇన్ టు అవర్ లైఫ్. కాబట్టి టైమ్ అండ్ అగైన్ మన జీవితాల్లో దేవుడు బబులోన్ లాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తాడంటే, క్రైసిస్ సిట్యువేషన్ ఎందుకు తీసుకొస్తాడంటే, మన విలువలు మనము తిరిగి పొందుకోవటానికి, మన పాపము నుండి మనము విడుదల పొందటానికి. ఏదైతే ఈ లోకము యొక్క మాలిన్యాన్ని మనం అంటించుకున్నామో ఆ లోక మాలిన్యాన్ని మనని వదిలిపెట్టడానికి, దాన్ని ఏమంటారు, దాన్ని తీసివేయటానికి దేవుడు మన జీవితాల్లో బబులోను ఎంటర్టైన్ చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి బబులోన్లో చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మన జీవితాల్లో క్రైసిస్ సిట్యువేషన్ వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి? ఈ ఇర్మియా గ్రంథంలో 3 విషయాలు దేవుడు చెప్తాడు. ఆ 3 విషయాలు మనము ధ్యానం చేసుకొని ముగిద్దాం. దానిలో మొట్టమొదటిది ఏంటంటే కనుక గమనిస్తే, ద ప్రామిస్ దట్ గాడ్ గివ్స్. బబులోన్లో మనం నివాసం చేస్తున్నప్పుడు, లేదంటే క్రైసిస్ సిట్యువేషన్ గుండా మనం వెళ్తున్నప్పుడు, లేదంటే ఛాలెంజింగ్ సిట్యువేషన్స్ గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా మనకిచ్చేది వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం అంటే, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. చూసారా, బబులోన్లో మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడు ఏంటండి నా ప్రార్థన వింటలేదు అని అనుకుంటా ఉంటాం కదా. లేదు లేదు, దేవుడు ఎప్పుడు కూడా బబులోన్లో నీ ప్రార్థన వింటాడు. ఆ మాటకొస్తే, ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి కారణం ఏంటి? దేవుడు మోషేతో అదే అన్నాడు కదా, నా ప్రజల యొక్క మొరను నేను ఆలకించాను. దాని అర్థం ఏంటి? గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్ వెన్ యు ఆర్ ఇన్ క్రైసిస్ సిట్యువేషన్. అది ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు జాగ్రత్త వినండి, క్రైసిస్ తీసివేయటం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాం కాదు. మనం ఏం ప్రార్థన అసలు మనం ఎందుకు ప్రార్థన చేస్తాం? క్రైసిస్ సిట్యువేషను తీసే ప్రభా, ఈ సమస్యను తీసే ప్రభా, యేసు నామములో ఈ సమస్య దూరమగునుగాక. కానీ ప్రభు ఏమంటున్నాడు? సమస్యను తీసివేయను రా అబ్బాయి, సమస్యలో నువ్వు ప్రార్థన చేస్తే వినాలనుంది. అవునా? సమస్యలో నువ్వు ప్రార్థన చేస్తే వినాలనుంది. వింటమే కాదు, నీకు నేను జవాబు కూడా ఇస్తాను. ఐ విల్ లిసన్ టు యువర్ ప్రేయర్ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ కదా. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తురేమి, మీ మనవి ఆలకింతును. నిజానికి ఇదే ఇర్మియా గ్రంథంలో ముందు అధ్యాయంలో ప్రభు అంటాడు, ఏమంటాడు? ఇర్మియాతో అంటాడు, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. సేవకుడికి ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేయమాక అంటున్నాడు. ఆడది ఏమంటున్నాడు? ప్రార్థన చేయి, నేను వింటానంటున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇర్మియాతో ఏమన్నాడు అన్నాడు? అదే ఏమన్నాడు? నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చేయకము, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. ఈ మాట ఎవరితో అంటున్నాడు? ఇర్మియాతో అంటున్నాడు. కానీ ప్రజల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? మీరు మొరపెట్టండి అయ్యా, నేను వింటాను. వింటమే కాదు, మీ మనవి నేను ఆలకిస్తాను. అంటే జాగ్రత్త వినండి, మన జీవితాల్లో వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ద ఛాలెంజింగ్ టైమ్స్, గాడ్ వాంట్స్ టు గివ్ ద ప్రామిస్. నా మాట మీకు అర్థమవుతుందా? ముందు దేవుడిచ్చేటువంటి పని ఏంటంటే వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, మీ మొరను నేను ఆలకిస్తాను. నిజానికి యూదుల సంస్కృతి మనం తీసుకున్నా, యూదుల జీవితం మనం చూసుకున్నా కానీ వాళ్ళకి ప్రధానంగా 3 స్తంభాలు లాంటి వ్యవస్థలు వాళ్ళకు ఉన్నాయి. 3 పిల్లర్స్ అని అంటాం. ఏంటి ఆ పిల్లర్స్? ఒకటి మొనార్కీ, దేవుడు వారికి ఇచ్చినటువంటి రాజ్యము అనేటువంటి
వ్యవస్థ. రెండోది మనం గనక గమనిస్తే దేవుడు వారికి ఇచ్చినటువంటి భూభాగం, ల్యాండ్. ఎప్పుడో దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు ల్యాండ్ లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ల్యాండ్ లో వాళ్ళకి ఇప్పుడు కింగ్డమ్ ఉంది. సో వాళ్ళకు ఉన్నటువంటి రెండవ పిల్లర్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి భూభాగం. మూడోది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మందిరం. అంటే యూదులకు దేవుడిచ్చినటువంటి ఐడెంటిటీ కదా. అంటే దేని చేత యూదులు వాళ్ళు గుర్తించబడతారు అనేటువంటిది కనుక గమనిస్తే ఈ మూడు విషయాలు కూడా వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనవి. ఏ మూడు విషయాలు? దేవుడు వారికి ఇచ్చినటువంటి రాజ్యము, రెండోది దేవుడు వారికి ఇచ్చినటువంటి భూభాగము, మూడోది దేవుడు వారికి ఇచ్చినటువంటి మందిరము. ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా ఈ మూడు చుట్టూ తను తిరుగుతూ ఉంటది. ఆ మాటకు వస్తే రెండవ రాకల్లో దేవుడు దీన్ని మళ్ళా తిరిగి ఆయన ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నాడు. ఇశ్రాయేలులకి దేవుడు రాజ్యం ఇవ్వబోతా ఉన్నాడు. ఇశ్రాయేలులకి దేవుడు భూభాగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఇశ్రాయేలులకి దేవుడు తిరిగి మందిరాన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాడు. దేర్ ఇస్ గోయింగ్ టు బి ఏ మిలేనియల్ టెంపుల్, ఎహెజ్కేలు గ్రంథం ప్రకారం. అంటే ఈ మూడు కూడా యూదులకు ఉన్నటువంటి ఐడెంటిటీ కదా. మనం కూడా ఈ లోకంలో చాలా సార్లు ఐడెంటిటీని రకరకాల విషయాల్లో వెతుక్కుంటూ ఉంటాం కదా. కొంతమంది పిల్లల్లో ఐడెంటిటీ వెతుక్కుంటారు, కొంతమంది ఉద్యోగాల్లో ఐడెంటిటీ వెతుక్కుంటారు, కొంతమంది వివాహాల్లో ఐడెంటిటీ వెతుక్కుంటారు. సమ్వేర్ ఆర్ అరౌండ్ వీ వాంట్ టు ఫైండ్ అవర్ ఐడెంటిటీ ఇన్ సంథింగ్ ఎల్స్. అట్లానే యూదులకు కూడా వాళ్ళ ఐడెంటిటీ అనేటువంటిది ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. దేవుడు వాళ్ళని చెరలోకి పంపించినప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? ఈ మూడింటిని తీసిపడేశాడు. ల్యాండ్ లో నుండి వాళ్ళని వెళ్ళగొట్టేశాడు, మందిరాన్ని నాశనం చేసి పడేశారు, రాజ్యాన్ని తీసిపడేశాడు. సో ఒక రకంగా ఎగ్జైల్ అనేటువంటిది ఇట్ ఈస్ గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ జూయిష్ ఐడెంటిటీ. ఏదైతే యూదులకు దేవుడిచ్చినటువంటి ఐడెంటిటీ ఏదైతే ఉందో ఆ ఐడెంటిటీని దేవుడు తొలగించాడు. కానీ దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. అమ్మ జాగ్రత్త వినండి. దేవుడు మన జీవితాల్లో క్రైసిస్ సిట్యువేషన్లో ఆయన చేసే పని ఏంటంటే మన వనరులు తీసిపడేస్తాడు. అర్థమవుతుందా? ఎగ్జైల్ ఏంటి? మనకి దేవుడు మనకిచ్చినవి వనరులు. ఆ వనరులు తీసాడు అనుకోండి, అదే మనకి దేవుడిచ్చే ఎగ్జైల్. అర్థమవుతుందా? ఉద్యోగం తీసాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? యు ఆర్ గోయింగ్ త్రూ ద ఎగ్జైల్ ఆఫ్ లాస్ ఆఫ్ జాబ్. ఆస్తులు తీసాడు అనుకోండి దేవుడి, దాని అర్థం ఏంటి? యు ఆర్ గోయింగ్ త్రూ ద ఎగ్జైల్ ఆఫ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ. సంతానాన్ని దేవుడు తీసాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? యు ఆర్ గోయింగ్ త్రూ ద ఎగ్జైల్ ఆఫ్ లాస్ ఆఫ్ చిల్డ్రన్. ఎగ్జైల్ అనేటువంటిది మన జీవితాలు ఏంటో తెలుసా? దేవుడు మనకేది ఇస్తాడో అది తీసివేయటమే ఎగ్జైల్. యోబు అదే అన్నాడు కదా, యెహోవా ఇచ్చెను. దేవుడు ఇచ్చేది ఏది కూడా పర్మనెంట్ కాదమ్మా, అది గుర్తుంచుకోండి. ఈ రోజు నీ చేతిలో ఉన్నంత మాత్రం చేత అది పర్మనెంట్ అనుకోమాక, ఒకానొక దినమున దేవుడు దాన్ని తీసిపడేస్తాడు. సో ఈరోజు మన ఐడెంటిటీని మనం దేనిలో వెతుక్కుంటున్నామో ఆ ఐడెంటిటీని దేవుడు రిమూవ్ చేసేస్తాడు. దట్ ఈస్ ఎగ్జైల్. అయితే గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు మనకున్నటువంటి వనరులు తీసేయచ్చు, కానీ తన సన్నిధిని అయితే మనకి దూరం చేయట్లా. అందుకే ఉన్నాడు, బబులోన్లో కూడా మీరు ప్రార్థన చేయొచ్చు, బబులోన్లో కూడా మీరు మొరపెట్టొచ్చు. సరే, ల్యాండ్ పోయినంత మాత్రం చేత కంగారు పడొద్దు, రాజ్యము పోయినంత మాత్రం చేత కంగారు పడొద్దు, మందిరము పోయినంత మాత్రం చేత కంగారు పడొద్దు. 2 సంవత్సరాలు కరోనా వచ్చి మందిరం లేదు, ఏమైందమ్మా? ఏనైందా? అవునా? కానీ మందిరం విలువ ఏంటో అప్పుడు అర్థమైంది, ఇప్పుడు మళ్ళీ లేదా మందిరం విలువ. మళ్ళీ మందిరం విలువ తెలియాలంటే మళ్ళీ ఇంకో కరోనా రావాలి మనకు కదా, అప్పుడు కానీ అర్థం కాదు మందిరం యొక్క
విలువ. నా మాట మీకు అర్థమవుతున్నా? సో ఈవెన్ దో గాడ్ రిమూవ్స్ ద రిసోర్సెస్ దట్ హీ హాస్ గివెన్, స్టిల్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ హిస్ ప్రెసెన్స్ టు హిస్ పీపుల్. అది దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఇక్కడ దేవుడు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్ని యూదులకు నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? అయ్యా, దేవుడు యెరూషలేములోనే ఉంటాడు అనుకోమాకండి, దేవుడు బబులోనులో కూడా ఉంటాడు. యెరూషలేముకి దేవుడు ఆయనే, బబులోను కూడా దేవుడు ఆయనే. మర్చిపోవద్దు. అంటే నీ జీవితంలో ఆశీర్వాదం సిచ్యువేషన్లో నిన్ను నడిపించేది దేవుడే. నీ జీవితంలో బబులోను పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నడిపించేది దేవుడే. బికాస్ గాడ్ ఈజ్ ఆల్ సఫిషియెంట్ టు ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకే ప్రభువు మనకున్నటువంటి వనరులు తీసి పడేశాడు, కానీ తన సన్నిధి ఎప్పుడూ మనకి దూరము చెయ్యడు. కాబట్టి దేవుడు చేసేటువంటి మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, ఎగ్జైల్లో యూ కెన్ ప్రే అండ్ గాడ్ స్టిల్ వాంట్స్ టు లిసన్. నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవుడు తన సన్నిధిని ఎప్పుడు నీకు తోడుగా ఉంచుతాడు. 1939లో మనకు తెలుసు సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. 1945 వరకు కూడా ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు ఆ యొక్క సెకండ్ వరల్డ్ వార్ అనేటువంటిది జరిగింది. జర్మనీకి ఎగెనిస్ట్గా allied కంట్రీస్ అన్ని కూడా యుద్ధానికి వచ్చినప్పుడు, అప్పుడు యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి విన్స్టన్ చర్చిల్ ఒక స్లోగన్ని పాపులర్ చేశాడు. ఏంటో తెలుసా ఆ స్లోగన్? కీప్ కామ్ అండ్ క్యారీ ఆన్. యుద్ధం అని మీరు భయపడాల్సిన అవసరం లేదు, యుద్ధ పరిస్థితులను బట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కదా. యుద్ధం రాకముందే మనకి టెన్షన్ స్టార్ట్. ఆల్రెడీ ఇప్పుడు వార్తల్లో థర్డ్ వరల్డ్ వార్ ఎప్పుడన్నా అడుగుతున్నారు. అంత ఆరాటం ఏంటబ్బా, థర్డ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు వస్తుందిలే, మీకేం కంగారు అంటే అర్థం ఏంటి? ఎందుకు అడుగుతున్నాం మన థర్డ్ వరల్డ్ వార్ గురించి? థర్డ్ వరల్డ్ వార్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మనకి థర్డ్ వరల్డ్ వార్ గురించి భయం ఉంది కనుక. అమ్మో అది వచ్చేస్తే ఎట్లాగా, వరల్డ్ వార్ వచ్చేస్తే ఎట్లాగా, ఇంకా నా చదువు కంప్లీట్ కాలేదే, వరల్డ్ వార్ వచ్చేస్తే ఎట్లాగా, ఇంకా నా పెళ్లి కాలేదే. సో ఇప్పుడు భయం దేని గురించి? జీవితం ఏమైపోతావు? అప్పుడు వాళ్ళు ఈ ఫ్రేజ్ ని పాపులర్ చేశారు, కీప్ ఆన్, కీప్ కామ్, క్యారీ ఆన్. ఆందోళన చెందొద్దు, భయపడద్దు, కంటిన్యూ విత్ యువర్ డే టు డే వర్క్. అప్పుడు కానీ భయము నుండి మనం విడుదల కాలేం. ఇక్కడ దేవుడు కూడా ఇశ్రాయేలుకి అదే చెప్తున్నాడు, మీరు ఎగ్జైల్లో ఉన్నంత మాత్రం చేత డోంట్ వర్రీ, డోంట్ ప్యానిక్, కీప్ కామ్, క్యారీ ఆన్, బికాస్ గాడ్ ఈజ్ ఆల్సో ద గాడ్ ఆఫ్ బాబిలాన్. ఇశ్రాయేల్ను విడిపించిన వాడు దేవుడే, ఇశ్రాయేల్ని అప్పగించిన వాడు దేవుడే, బబులోను మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు దేవుడే. గనుక ప్రభు అంటున్నాడు, మీ విపత్కర పరిస్థితుల్లో ముందు ప్రార్థన చేయండి, నేను మీ మొరను వింటాను, మీ మనవి ఆలకిస్తాను. అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? ఆశీర్వాద కాలంలో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నీ క్రైసిస్లో మటుకి నీ ప్రార్థన ఆలకిస్తాడు. అది దేవుడు చేసే వాగ్దానం. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే దేర్ ఇస్ నో గ్యారంటీ. ఎప్పుడు నీ లైఫ్లో అన్ని కూడా దేవుడు గొప్ప పనులు చేస్తున్నాడు అనుకో, నీ ప్రార్థన వింటాడో లేదో గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు. ఏంటా గ్యారంటీ? నువ్వు గనక క్రైసిస్ సిచ్యువేషన్ వెళ్ళేటప్పుడు మట్టికి దేవుడు డంకా బజాయించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేస్తే నీ మనవి ఆలకిస్తాను. ఆ మాట కోసం ఇంకో విధానంలో నువ్వు ప్రార్థన చేయటానికే ఈ బబులోను వచ్చింది. కాటి బబులోను వచ్చింది కదా, ప్రార్థన చేయటం మొదలుపెట్టు, నేను నీ మనవి ఆలకిస్తాను. అది దేవుడు వారికి నేర్పిస్తుంది. దేని గురించి ప్రార్థన చేయాలి? ఈ 10వ వచనం నుండి 14వ వచనం వరకు అద్భుతమైనటువంటి కొన్ని మాటలు మనకి కనపడతా ఉంటాయి. వాట్ ఈస్ దట్ యు హ్యావ్ టు ప్రే? మొట్టమొదటిది, దేవుని ప్రణాళికలు ఆయన బయలుపరిచినట్లుగా నీవు ప్రార్థన చేయి. ఎందుకో ప్రభు ఏమంటాడు తెలుసా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును.
చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టి మన క్రైసిస్ సిచ్యువేషన్ లో ఫస్ట్ మనం చేయాల్సిన ఏంటంటే యు ప్రే ఫర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు బి రివీల్డ్ ఇన్ యువర్ లైఫ్. రెండోది ఏమంటున్నారు తెలుసా? ప్రే ఫర్ ఎ బ్రైట్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్. బబులోన్లో ఉన్నంత మాత్రం చేత నీ జీవితం ఏమైపోలే. దేవుడు అద్భుతమైన భవిష్యత్తు తిరిగి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఏమంటాడు అక్కడ, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. బహుశా బబులోను నీకు కఠినంగా ఉండొచ్చు కానీ దేవుని ఉద్దేశము అది నీకు హాని తలిపెట్టడానికి కాదు. నీ పట్ల దేవునికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఆయనకి ఉంది కాబట్టి ప్రణాళికలో he wants you to pray for the bright and prosperous future. మూడోది ఏంటి తెలుసా? దేని గురించి ప్రార్థన చేయాలా? ఆయన సన్నిధి గురించి ప్రార్థన చేయి కదా. ఏమంటాడు? మీరు నన్ను వెదకని ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు. నాలుగోది ఏం చేయాలా? ప్రే ఫర్ డెలివరెన్స్ అండ్ ప్రొటెక్షన్. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చెరలో నుండి తిరిగి రప్పించెదను, మిమ్మల్ని విడుదల కలగజేస్తాను. ఏ బబులోను గుండా నువ్వు వెళ్తున్నావో ఆ బబులో నుండి దేవుడు విడిపించినట్లుగా ప్రార్థన చేయి. ప్రే ఫర్ రెస్టరేషన్ అండ్ విక్టరీ. దేవుడు నీకు విజయం ఇచ్చినట్లు తిరిగి నిన్ను నిలబెట్టినట్లు ప్రార్థన చేయి. ఏమంటాడు అక్కడ? ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితునో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. ఏ యెరూషలేము నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టానో తిరిగి యెరూషలేముకి నేను మిమ్మల్ని తీసుకొస్తాను. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. కాబట్టి మన జీవితాల్లో బబులోన్ వచ్చినప్పుడు, మన జీవితాల్లో క్రైసిస్ వచ్చినప్పుడు ఫస్ట్ యు ప్రే. దేవుడు హీ వాంట్స్ టు లిజన్ టు యువర్ ప్రేయర్. దేని గురించి ప్రార్థన చేయాలా? ఈ స్పెసిఫిక్ గా ఈ 5 విషయాల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పగా నీ ప్రార్థనను ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ అ ప్రామిస్. దేవుడు తన ప్రజలకు చేసినటువంటి వాగ్దానం. ఏంటా వాగ్దానం? మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. రెండోది కనుక మనం గమనిస్తే దెర్ ఈస్ ఎ కండిషన్. మనం బబులోనికి వెళ్ళినప్పుడు మనము నిర్వర్తించాల్సినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, మీ పూర్ణ మనసుతో నన్ను వెదకండి. అంటే బబులోన్లో ఉన్నటువంటి టైంలో మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? సీక్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నేను పోయిన వారం కూడా చెప్పా కదా, దేని కాలమందు అది జరుగునట్లుగా దేవుడు ఎందుకు నియమించాడు? తన్ను వెదకు నిమిత్తము. అంటే ద హోల్ పర్పస్ ఆఫ్ బాబిలాన్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఓన్లీ టు సీక్ గాడ్. మన జీవితంలో దేవుడు బబులోన్ని ఆయన రప్పించినటువంటి ఒకే ఉద్దేశం ఏంటంటే మనము ఆయనను వెదకుటకు. కాబట్టి ఏం చేయాలి మనం బబులోన్లో ఉన్నప్పుడు? యు సీక్ ద లార్డ్. జాగ్రత్త వినండి, బబులోన్లో నువ్వు ఎందుకు ఎతకాల్సిన అవసరం వచ్చింది? నువ్వు యెరూషలేములో వెతకలేదు కాబట్టి. సింపుల్ మాట మీకు అర్థమవుతున్నా? యెరూషలేములో కనుక నువ్వు వెతకాల్సినట్టు వెతుకుంటే నువ్వు బబులోనికి వచ్చే పరిస్థితి నీకు ఉండేది కాదు. దేవుడు ఎందుకు నేను యెరూషలేములో పెట్టాడు? ఏమ్మా, దేవుని ఆశీర్వాదమే కదమ్మా. యెరూషలేము అంటే ఏంటి? ఆశీర్వాదమా? మందిరము ఆశీర్వాదమేనా? భూభాగము ఆశీర్వాదమేనా? దేవుడిచ్చినటువంటి రాజ్యము ఆశీర్వాదమేనా? సో ఆ ఆశీర్వాదం వచ్చినప్పుడు నువ్వేం చేసినావు? దేవుణ్ణి వెతకటం మానేశావు. నా మాట మీకు అర్థమవుతుందా? మన జీవితాల్లో దేవుడు మనం దీవించినప్పుడు మనం చేసే పని ఏంటి? గొప్ప పని. అవునా? సో ఇప్పుడు బబులోన్లో వెతకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకవేళ యెరూషలేములో కనుక నువ్వు వెతకటం కంటిన్యూ చేస్తుంటే, యెరూషలేములో దేవునితో సంబంధాన్ని కనుక నువ్వు చక్కగా నువ్వు నడిపించుకొని ఉంటే నువ్వు బబులోనికి రావాల్సిన అవసరం లేదు, బబులోన్లో దేవుణ్ణి వెతకాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు యెరూషలేములో నువ్వు వెతకాల్సినంతగా నువ్వు వెతకలేదు కనుక దేవుడు నిన్ను బబులోను తీసుకొచ్చి నిన్ను వెతికిస్తున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా?
యెరూషలేములో నువ్వు వెతకాల్సినంతగా నువ్వు వెతకలేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను దీవించినప్పుడు, నువ్వు కోరుకున్నటువంటి వనరులు దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆయనను నువ్వు మర్చిపోయావు. ఆయనను నువ్వు వెతకటం మానేశావు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? నిన్ను బబులోను తీసుకెళ్ళి ఆయనను వెతికేటట్లుగా ఆయన చేస్తున్నాడు. దేవుడు లేకుండా బబులోనులోండి నువ్వు బయటపడటం అసాధ్యం. దేవుడు లేకపోతే నీ జీవితానికి అర్థమే లేదు. ఈ విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒక రకంగా బబులోనులో యు ఆర్ గోయింగ్ టు కాన్ఫ్రంట్ యువర్ ఓన్ వీక్నెస్. బబులోనులో మన బలహీనత చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇశ్రాయేలు బబులోను వెళ్ళినప్పుడు వాళ్ళ విగ్రహారాధన అనేటువంటి ఏమంటారు, ఆ వీక్నెస్ ఏదైతే ఉందో అది స్పష్టంగా కనబడింది. అది వదిలించుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకని ఇశ్రాయేలీలు వాళ్ళు వెనక తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా విగ్రహారాధన జోలికి వాళ్ళు వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ అది వాళ్ళ బలహీనత ఏంటో వాళ్ళకి అర్థమైంది. నేనంటానమ్మా, యువర్ క్రైసిస్ సిచ్యువేషన్స్ విల్ రివీల్ the weaknesses of your spiritual life. ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఆశీర్వాద గడియలు మన బలహీనతలు చూపించాం. ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం కూడా తెలుసా, నేను హీరోని, అందుకనే ఆశీర్వాదం, నేను గొప్పోడిని కదా. కానీ క్రైసిస్ వచ్చినప్పుడు నీ బలహీనత ఏంటో నీకు అర్థమవుతుంది. సో గాడ్ వాంట్స్ యూ టు ఫేస్ యువర్ ఓన్ వీక్నెస్ ఇన్ బాబిలాన్. ఆబ్వియస్గా బబులోన్ లాంటి పరిస్థితులు మన జీవితంలో మనం కోరుకున్న దానికంటే ఎక్కువ కాలం ఉండుండొచ్చు. అయితే బబులోన్ని నువ్వు వేస్ట్ చేయమాక. దేవునికి నువ్వు వ్యతిరేకంగా అయ్యి నువ్వు బబులోన్లో చేయగలిగింది ఏమీ లేదు. కానీ బబులోన్లో ఉన్నటువంటి సమయాన్ని నీ విమోచన కొరకు గనక నువ్వు వాడుకుంటే దేవుడు తిరిగి నిన్ను జ్ఞాపకం చేసుకొని బబులోను పరిస్థితిలో ఉండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దట్ ఈస్ ద కండిషన్ దట్ గాడ్ ప్లేసెస్. అమ్మా, ఈరోజు మన ప్రాబ్లం జాబ్ కాదు, ఈరోజు మన ప్రాబ్లం మ్యారేజ్ కాదు, ఈరోజు ప్రాబ్లం మన ఫ్రెండ్స్ కాదు, ఈరోజు ప్రాబ్లం మన చర్చ్ కాదు. వీఆర్ లివింగ్ ఇన్ ఎ బ్రోకెన్ వరల్డ్. థామస్ కెంపిస్ ఒక మాట అంటాడు, సీక్ గాడ్ నాట్ హ్యాపీనెస్. ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి గోల్ ఏంటో తెలుసా? లైఫ్ హ్యాపీగా ఉండాలండి. అరే, మన గోల్ లైఫ్ హ్యాపీగా ఉండటం కాదు, మన గోలు దేవుణ్ణి వెతకటం. మార్సెల్ ప్రోస్ట్ ఇంకో మాట్లాడారు, ద రియల్ వాయేజ్ ఆఫ్ డిస్కవరీ కన్సిస్ట్ నాట్ ఇన్ సీకింగ్ న్యూ ల్యాండ్స్కేప్స్ బట్ ఇన్ హ్యావింగ్ న్యూ ఐస్. దేవుడు ఎందుకు నీ జీవితంలో బబులోని రప్పిస్తాడంటే నీకు కొత్త ప్రదేశం చూపిద్దామని కాదు, కొత్త నేత్రాలతో నీ పరిస్థితిని నువ్వు అర్థం చేసుకుంటావని. దేవుడు నిన్ను ఎక్స్కర్షన్ తీసుకెళ్ళా బాబిలోను. బాబిలోను ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు? ఎక్స్కర్షన్ తీసుకెళ్ళా. దేని కొరకు తీసుకెళ్ళాడు? సో దట్ యు విల్ సీ విత్ యువర్ న్యూ ఐస్. ఒక న్యూ పర్స్పెక్టివ్, ఒక న్యూ వరల్డ్ వ్యూ అనేటువంటిది నువ్వు కలిగి ఉండాలి. ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, ద రైజ్ ఆఫ్ క్రిస్టియానిటీ అనేటువంటి బుక్. ఆ బుక్ రాయటానికి వెనక ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే, హౌ కుడ్ క్రిస్టియానిటీ ఫ్లరిష్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీస్. చాలా విభిన్నమైనటువంటి సంస్కృతిలో చాలా భయంకరమైన పర్సిక్యూషన్ ఉన్నప్పుడు, చాలా ఆడ్ సర్కమ్స్టెన్సెస్ లో క్రైస్తవ్యం అనేటువంటిది దేని బట్టి విస్తరించింది అనేటువంటిది ఆయన రీసెర్చ్ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఆ ఫస్ట్ సెంచరీస్ లో ఎప్పుడైతే క్రైస్తవులు పర్సిక్యూషన్ బట్టి ఆయా ప్రదేశాలకి వాళ్ళు చెదరగొట్టబడ్డారో, ఆయా ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తినప్పుడు, ఒకవేళ ప్లేగ్ అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, పాండమిక్స్ వచ్చినప్పుడు, మిగతా వాళ్ళు ఆ ప్రదేశాలు వదిలి పారిపోయేవాళ్ళు. కానీ క్రైస్తవులు ఆ ప్రదేశాల్లో ఉండి ఎవరైతే ఆ కఠిన పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారికి పరిచర్య చేస్తా వచ్చారు.
అంటే అర్థమైంది తెలుసా? వాళ్ళ కష్టాన్ని, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందిని వాళ్ళు నూతన దృక్కోణంతో వాళ్ళు చూశారు. బికాస్ దే మినిస్టర్ టు ద పీపుల్. దాన్ని బట్టి దేవుడు క్రైస్తవ్యాన్ని ఆయన విస్తరింపజేశాడు. ఆబ్వియస్ గా ప్యాగనిజంలో ఏదైతే విలువలు ఉన్నాయో ఆ విలువలన్నీ కూడా అది తీసివేయబడి స్లోగా వీళ్ళు ఆ యొక్క ప్రజలకు వాళ్ళు పరిచయం చేయటాన్ని బట్టి క్రైస్తవ్యం అనేటువంటిది ఒక ఆకర్షణగా మిగిలింది మొదటి 2 శతాబ్దాల్లో. అందుకనే అటువంటి విభిన్న పరిస్థితుల్లో కూడా క్రైస్తవ్యం స్ప్రెడ్ అవుతా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టమ్మా, దేవుడు వీళ్ళని బబులోను తీసుకెళ్ళింది ఇట్ ఈస్ నాట్ టు డిస్ట్రాయ్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ ఓన్లీ టు ప్యూరిఫై హర్. ఆమెను దేవుడు ఏమంటారు, పరిశుద్ధపరచటానికి, తిరిగి రెన్యూ చేయటానికి, తిరిగి బలము దయచేయటానికి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి వెతకాల్సినట్లుగా వెతుకున్నట్లుగా దేవునితో ఒక సమీపమైనటువంటి ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉండటానికి దేవుడు ఇశ్రాయేలుకి బబులోను అనేటువంటి టైంని ఆయన అనుమతించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా ద రివార్డ్, ఎప్పుడైతే మన జీవితాల్లో ఆ బబులోను టైంలో మనం దేవుణ్ణి వెతుకుతామో దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం చూసారా? ఏమన్నాడు అక్కడ? నన్ను నేను మీకు కనుపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితును అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. అంటే అర్థం తెలుసా? నీవు కోల్పోయినటువంటి పరిస్థితిని దేవుడు మళ్ళా తిరిగి నీకు ఇస్తాడు. నీవు కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మళ్ళా తిరిగి నీకు ఇస్తాడు. క్రైసిస్ సిచ్యువేషన్లో నువ్వు ఏదైతే నష్టపోయావో దాన్ని మళ్ళా దేవుడు నీకు తిరిగి అప్పగిస్తాడు. నిజానికి ఈ మాటలు ఇర్మియా ఎవరికి రాసినాడు తెలుసా? బబులోను తప్పించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి. బబులోను రాగానే వీళ్ళకున్న ఆలోచన ఏంటి? అందుకనే ఆనాడు ఇశ్రాయేల్లో కూడా దొంగ ప్రవక్తలు పుట్టుకొచ్చారు. దొంగ ప్రవక్తలు వచ్చి ఏమంటున్నారు? లేదు, అసలు దేవుడు మీకు చెరలోకి పంపించాడు, దేవుడు మిమ్మల్ని విడుదల కలగజేస్తాడు కదా. మన సమస్యలు ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మనకి ఏ మాటలు చెప్తే ఆదరణ ఉంటుంది? ఏం పర్లేదమ్మా, దేవుడు మీ సమస్య చేస్తాడు. బుద్ధి లేదు, చెప్పాడు బుద్ధి లేదు, వినే మీకు బుద్ధి లేదు. ఏం చెప్పాలా? మనం సరిదిద్దపట్టడానికి మాట్లాడాలా? నువ్వు సరిదిద్దడానికి మాట్లాడావా? గాన్ కేసు, మళ్ళీ నీ ఇంట్లో రానీడు. ఎందుకు? మనకేం మాటలు కావాలి? దొంగ మాటలు కావాలి. ఈ దొంగ ప్రవక్తల మాటలు కావాలి కదా. దొంగ ప్రవక్తలు చెప్పేవాళ్ళు రెడీగా ఉంటారు ఆ టైంకి. ఇకేం పర్లేదమ్మా, ప్రాబ్లం తీసేస్తాడు దేవుడు. ఎవడు చెప్పాడు ప్రాబ్లం ఎందుకు ఇచ్చాడు దేవుడు? తీసేయడానికా? నేర్పించడానికా? మరి నేర్పించుకోవడానికి తీసేస్తాడు దేవుడు, తీసేస్తాడు, సమస్య లేదు. చెప్పాడు లేదు, మన దేవుడు ఇశ్రాయేలు రప్పిస్తానన్నాడు లేదా? అంటే సమస్యను తీసేస్తాడు తీయలే. కానీ ఎప్పుడు తీసేస్తాడు? నువ్వు ఆయన వెతికినప్పుడు. అరే నీకు సమస్య తీసుకొచ్చింది దేవుడు నిన్ను వెతకడానికైతే నువ్వు వెతకకుండా నా సమస్యను తీసే ప్రభు అంటే ఎట్ట కుదురుద్ది? నువ్వు వెతికేదాకా వెయిట్ చేస్తాడు. అవునా కదా? దట్ ఈస్ అ కండిషన్. బబులోను తెచ్చినవాడు దేవుడే, ఇశ్రాయేలు నుండి నేను వెళ్ళగొట్టినవాడు దేవుడే, మందిరాన్ని కోల్దోసినవాడు దేవుడే. ఇవన్నీ ఎందుకు చేశాడు? మనము ఆయనను వెతకటానికి. మళ్ళీ దేవుడు ఎప్పుడు రప్పిస్తా అన్నాడు? నువ్వు ఎట్లాగైతే దేవుడు వెతావో దాని విషయంలో ఆయన సాటిస్ఫై అయినప్పుడు, పాస్టర్ గారు సాటిస్ఫై అయినప్పుడు కాదు. అమ్మ సంఘం సాటిస్ఫై అక్కర్లా, పాస్టర్ గారు సాటిస్ఫై అక్కర్లా, దేవుడు సాటిస్ఫై అయితే చాలు. నువ్వు ఎప్పుడైతే దేవుని వెతికే విషయంలో నీ సిన్సియారిటీ అనేటువంటి ఉంటుందో గాడ్ విల్ అగైన్ బ్రింగ్ యూ బ్యాక్. ఎందుకంటే మన దేవుడికి తీసుకురావాల్సిందే. కాబట్టి డోంట్ ట్రై టు ఎస్కేప్ బాబిలాన్. ద గోల్ ఈజ్ నాట్ టు ఎస్కేప్ బాబిలాన్. అమ్మా, దేవుడు నిజంగా నేను బబులోను తీసుకెళ్తే, బబులోను తీసుకెళ్ళాడు నిజంగానే, వెనక తీసుకొని రావడం దేవుడికి కష్టం అంటారా? ఏమ్మా, అద్భుతం చేయలేడా దేవుడు? కానీ బబులోను రాగానే మనం ఏం కోరుకుంటాం?
దేవా నాకు ఈ సమస్య వచ్చింది ప్రభా, నాకు ఇబ్బంది వచ్చింది ప్రభా, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? మిరాక్లస్గా నువ్వు ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభా నా ప్రాబ్లంని నువ్వు తీసివే ప్రభా అంటావా లేదా? ప్రార్థన చేస్తామా లేదా? దేవుడు మిరకలు చేయగలడా లేదా? మరి ఎందుకు మిరకలు చేయట్లా? ఎందుకు మిరకలు చేయట్లా? ఆ మిరకలు చేయాలంటే ఆయన కండిషన్ ఫుల్ఫిల్ కావాలి. ఏంటా కండిషన్? మీరు మీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకిన ఎడల. Until you see God, nothing is going to be changed. సంవత్సరాలు మారుతాయమ్మా, పరిస్థితులు మారవు. సంవత్సరాలు దొరికిపోతాయి, సమస్యలు తీరవు. ఎందుకు సంవత్సరాలు వేస్ట్ చేస్తావు? వై డోంట్ యు సీ గాడ్? ఎందుకు దేవుని వెతకవు? మనము మన పూర్ణ హృదయంతో దేవుని వెతకని ఎడల డోంట్ ట్రై టు ఎస్కేప్. నా మాట మీకు అర్థం. సమస్య రాగానే ఎస్కేప్ రూట్ ఎదుక్కోమాకండి కదా. మనం చేసే పని అది. సమస్య రాగానే ముందేం చేస్తాం? ఈ సమస్యలో నుండి బయటపడడానికి నాకున్న మార్గం ఏంటి? ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే లోన్ తీసుకో, హెల్త్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళా. ప్రతి దానికి మనకు ఆల్టర్నేటివ్ రూల్స్ ఉన్నాయా లేదా? ఈ కాలేజీలో సీట్ రాకపోతే ఆ కాలేజీకి వెళ్ళా, ఈ ఉద్యోగం రాకపోతే ఆ ఉద్యోగం చేయి అంటే అర్థం ఏంటమ్మా? ఎస్కేప్ రూట్స్ కనుక్కుంటున్నారు. జాగ్రత్త. నీ ఎస్కేప్ రూట్స్ వల్ల నీకు జరిగేది ఏమీ లేదు, నువ్వు సాధించేది ఏమీ లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఎస్కేప్ రూట్ కాదు, సీక్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెతకటం విషయంలో ఆయన సాటిస్ఫై అవుతాడో నువ్వు అడగక్కర్లా, ఆయన మళ్ళా తిరిగి నేను తీసుకొస్తాడు. ఎక్కడ తీసుకొస్తాడు? ఎక్కడ నుండి నిన్ను కదా. ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు ఆ సమస్య వచ్చి ఆ సమస్యలో చిక్కుపోయావో తిరిగి మళ్ళా ఆ సమస్యను దేవుడు తీసివేసి నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడికి దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు కదా. మనం అంటాం కదా సామెత, పోగొట్టుకున్న చోట వెతకాలి. అది లోకము. మనం పోగొట్టుకున్న చోట దొరికి పుచ్చుకుంటాం. మనం వెతకాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకు వెతకాలి? దేవుడు మనకి ఇచ్చేవాడైతే కదా. ఎవడు ఎదుగుతాడు? దేవుడు లేనోడు ఎదుగుతాడు. మనమైతే ఏం చేస్తాం? నువ్వు ఎక్కడైతే పోగొట్టుకుంటావో అక్కడ మళ్ళా తిరిగి దొరకపుచ్చుకుంటావు. యూ విల్ గెయిన్ అగైన్ బికాస్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ బ్యాక్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు నీకు మళ్ళా ఆ సమస్యలో నుండి నువ్వు విడుదల కలగజేసేంత వరకు కూడా డోంట్ ఎస్కేప్ బట్ యు ఎండ్యూర్. ఎస్కేప్ రూట్ కనుక్కోమాక దానికంటే ఏం చేస్తావు? ఎండ్యూర్ చేయి. కారణం ఏంటి తెలుసా? నువ్వెప్పుడైతే సహిస్తావో, ఆ బబులోని సహిస్తావో, ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా బబులోన్లో మీరు 2 సంవత్సరాలకు వెళ్ళలే, బబులోనికి మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళా. బబులోని ఎంతకాలం ఉండబోతున్నారు? 70 సంవత్సరాలు. మీకు ఇష్టమున్నా లేకపోయినా 70 సంవత్సరాలు బతకాల్సిందే. యేసు నామమున ఎంత గోల పెట్టినా ఏమీ జరిగేదేమి ఉండదు. 70 సంవత్సరాలు ఉండాల్సిందే. సో దేవుడు ఎంతవరకు అయితే నీకు బబులోని నిర్ణయించాడో అంతవరకు బబులోని నువ్వు సహించాల్సిందే. నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మళ్ళా దేవుడు నిన్ను మళ్ళా తిరిగి తీసుకొచ్చేదాకా. కాటి ప్లాన్, ఎస్కేప్ ప్లాన్ నువ్వు వేయమాక. దేవుడు నీకేదైతే బబులోని అనుమతించాడో దాన్ని సహించు, దాన్ని తట్టుకో. కారణం ఏంటి తెలుసా? నువ్వు తట్టుకున్నప్పుడు దేవుడు అందులో గొప్ప బహుమానాన్ని నీ కొరకు పొంది ఉంచాడు. అందుకే ఎన్ని గొప్ప మాటలు మాట్లాడమ్మా. మేలు కొరకైన సంగతులు నేను మీ విషయంలో యోచిస్తున్నాను. మిమ్మల్ని నాశనం చేయటానికి కాదు, మీ పట్ల, మనందరి పట్ల దేవునికి అద్భుతమైన ప్రణాళిక ఉంది. అసలు మన పట్ల మనకున్న ప్రణాళిక కంటే దేవునికి చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక తీర్చడానికే ప్రభు చూస్తున్నాడు. ఆ ప్రణాళిక మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే తట్టుకుంటున్న టైంలో నువ్వేం చేయాలా? దేవుణ్ణి వెతుకో. ఎప్పుడైతే నువ్వు తట్టుకొని దేవుణ్ణి వెతుకుతావో, ఎస్కేప్ అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా ఎప్పుడైతే నువ్వు తట్టుకొని దేవుని కొరకు నిలబడతావో దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా తిరిగి యెరూషలేము తీసుకొస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు
పరిశీలించుకుందాం. ఒక క్షణం తలలు వంచండి. దేవుని వెతకటం అనేటువంటి దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు. మనం ఎవరమైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్. మన విశ్వాసులమైనా, మనం సేవకులమైనా, మనం కొత్తగా నమ్ముకున్న వాళ్ళమైనా, మనం పాత వాళ్ళమైనా, ఎవరిమైనా కానీ ఆయనను వెతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో బబులోను గుండా వెళ్తున్నావా, కంగారు పడద్దు. బబులోను ఎస్కేప్ అవ్వటానికి ప్రయత్నం చేయమాక. బబులోన్ని నువ్వు ఎంజూర్ చేయి. తట్టుకునేటువంటి ఆ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయముతో ఆయనను వెదకు. కారణం ఏంటంటే దేవుడు తన వాగ్దానాన్ని ముందుగానే చేశాడు. నీవు మొరపెట్టినప్పుడు నీ మొరను ఆలకిస్తాను. బాబిలోన్లో ఉన్నప్పుడు దేవుని ప్రామిస్ ఏంటంటే హీ వాంట్స్ టు లిసన్ టు యువర్ ప్రేయర్. మన ప్రార్థన వినటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఆయన వెతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇవి రెండు మన జీవితాల్లో మనం జరిగినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా బబులోను నుండి మనల్ని తప్పిస్తాడు, బబులోను నుండి మనల్ని విడిపిస్తాడు. దేవునికి మళ్ళీ మనం అప్పగించుకుందామా? ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతుండగా లోబడినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మా జీవితాలు సరిచేయండి. నేను పూర్ణ హృదయంతో వెతుకున్నట్లుగా దేవా మీరు మా కృప చూపించండి. ఆ విషయాల్లో మీ వెనుక తీయక నేను వెతుకున్నట్లుగా దేవా మీరు మా కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుంటూ భూమి నెరవేరునుగాక. అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా సమీక్షించి ప్రకారం క్షమించండి. మా శోధలో దేక దుష్టుడి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకనొకరు పలకరించుకొని మీళ్ళకు మీరు వెళ్ళొచ్చు.